ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలు. ప్రథమ అధ్యాయం ప్రారంభం. శ్రీకరమైన నైమిసారణ్యమది. దీర్ఘ సత్రయాగం జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతమది. అక్కడే వేదవ్యాసుని ప్రత్యక్ష శిష్యుడైన వైశంపాయనుని అనుంగ శిష్యుడు సూత మహర్షి ఎన్నో పురాణగాథలను వివరించారు. శౌనకాది మునులు వాటిని శ్రద్ధగా విని తరించి జాతికి అందించారు. ఒకనాడు శ్రీ సూత మహర్షిని శౌనకాది మహామునులు దర్శించుకొని కొన్ని సందేహాలను వెలియబుచ్చారు. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి మానవులు ఏ వ్రతం చేసినట్లయితే కోరిన కోరికలు ఫలించి ఇహపర లోక సిద్ధి పొందుతారో, ఏ తపస్సు చేసినట్లయితే లబ్ధి పొందుతారో తెలియచేయండి ప్రార్థించారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువును నారదుడు ఇప్పుడు మీరు అడిగినట్లే అడిగారు. అందుకు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన వృత్తాంతాన్నే మీకిప్పుడు చెప్పబోతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అన్నాడు. నారదుడు జగత్ కళ్యాణం కోసం లోక సంచారం చేస్తూ ఒకరోజు భూలోకానికి వచ్చారు. పూర్వజన్మ కర్మఫలం వల్ల పలు జన్మలను ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్న మానవులను చూచి జాలిపడ్డాడు. వారి కష్టాలు కడతేరే ఉపాయమేది అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు. తెల్లని శరీరం కలవాడు, శంఖ చక్ర గదా పద్మ వనమాలా విభూషితుడు అయిన నారాయణుని చూచి ఇలా స్తుతించాడు. మనస్సుకు, మాటలకు, ఊహకు అలివి కాని ఓ దివ్య రూపం కలవాడా, ఆది మధ్యాంతరహితుడా, నిర్గుణ సుగుణాత్మక ఆదిపురుష, భక్తుల బాధలను తీర్చే శ్రీమన్నారాయణ, మీకు నమస్కారములు. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతోషించి నారదునితో, ఓ మహర్షి, నీ రాకకు కారణమేమిటి? నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అందుకు నారదుడు, ఓ లక్ష్మీవల్లభ, శ్రీమన్నారాయణ, జగద్రక్షక, భూలోకంలో జనులందరూ బహుజన్మలతో పాపకర్మలను అనుభవిస్తూ ఉన్నారు. వారి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారదా, లోకక్షేమం కోరి మంచి విషయాన్ని అడిగావు. మానవులు సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందే సులభ ఉపాయాలను చెబుతాను విను. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభమగు మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. నీపై వాత్సల్యంతో దాన్ని ఇప్పుడు నీకు చెబుతాను. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సర్వ సుఖాలను, మోక్షాన్ని పొందుతారు. అందుకు నారదుడు, మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఆచరించే విధానం ఏమిటి? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా ఉన్నారా? ఎప్పుడు ఆచరించడం శ్రేష్టం? తదితర వివరాలన్నీ నాకు తెలియచేయండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వ్రతమహత్యాన్ని నారదునికి ఇలా వివరించారు. ఈ వ్రతం కష్ట నష్టాలను, విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘమాసము, వైశాఖ మాసము, కార్తీక మాసాల్లో గాని ఏదైనా శుభదినంలో గాని ఆచరించవచ్చు. కార్య విజయానికి గాని, కష్టాలు తీరడానికి గాని, దారిద్ర్యం పోగొట్టుకోవడానికి గాని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శక్తి కలిగిన వారు ప్రతి నెల ఈ వ్రతాన్ని చేయవచ్చు. వీలు కాని వారు పక్షంలో ఒకసారి, శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా వ్రతాన్ని జరుపుకోవచ్చు. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ సత్యనారాయణ వ్రతము చేయవచ్చు. ఈ వ్రతాన్ని చేయదలిచిన రోజున సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత స్నానం చేసి శుచిగా భగవంతునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తి కోసం
భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను, నాపై దయచూపు అంటూ నిశ్చలమైన భక్తితో భగవంతుని ధ్యానించాలి. ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తరువాత మధ్యాహ్న వేళ కూడా సంధ్యావందనాది కాలాలను నెరవేర్చుకుని సాయంకాల స్నానం పూర్తయ్యాక ప్రదోషకాలం అనగా అసుర సంధ్య వేళ దాటిన తరువాత వ్రతం ఆరంభించాలి. ముందుగా పూజా ప్రదేశంలో స్థలశుద్ధి చెయ్యాలి. చక్కటి ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గులపై అంచులు ఉన్న కొత్త వస్త్రాన్ని పరిచి ఉంచాలి. ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి గాని రాగి గాని ఇత్తడి గాని లేదా మట్టి కలశాల్లో ఏదో ఒకటి ఉంచవచ్చు. శక్తి కలిగి ఉండి కూడా లోభత్వం చూపకూడదు. విధి విధానంగా సమస్తం ఆచరించాలి. కలశానికి సమీపంలో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి పూజించాలి. ఆ ప్రతిమను పంచామృతములతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు ఇటువంటి ద్రవ్యములతో శుద్ధి చేసి మంటపంలో ఉంచాలి. ప్రథమంగా విఘ్నేశ్వరుణ్ణి, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివపార్వతులను, నవగ్రహాలను, అధిదేవతలను, ప్రత్యధి దేవతలతో సహా పూజించాలి. అష్టదిక్పాలకులను పూజించాలి. వారిని ముందుగా ఆవాహన చెయ్యాలి. మొదట కలశ పూజ చేసి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మొదలైన పంచపాలకులు 5గురిని కలశంలోకి ఆవాహన చెయ్యాలి. ఉత్తర దిశలో మంత్రాలతో ఉదక సహితంగా ఆవాహనం చేసి పూజించాలి. సూర్యాది గ్రహాలను, దిక్పాలకులను ఆయా స్థానాల్లోకి ఆవాహన చేసి పూజించాలి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజ చేయాలి. అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిశల్లో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ తర్వాత సత్యదేవుణ్ణి పూజించాలి. భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. పగలు ఉపవాసం ఉండి సాయం సమయంలో సత్యనారాయణ స్వామిని పూజించడం చాలా మంచిది. ఈ వ్రతాన్ని అందరూ బంధువులతో కలిసి చేసుకోవచ్చు. గోధుమ నూకలో గాని, వరి నూకలో గాని అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార లేదా బెల్లం కలిపి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించాలి. ఇలా స్వామికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టుణ్ణి చేయాలి. ఈ కలియుగంలో భూలోక మానవులు తమ కామితార్థాలను తీర్చుకునేందుకు సులభమైన వ్రత మార్గం ఇదే. మానవులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఇంతకంటే సులభమైన వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించాడని సూత మహర్షి సౌనకాది మునులకు బోధించాడు. ప్రథమాధ్యాయం సంపూర్ణం. ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ద్వితీయాధ్యాయం ప్రారంభం. సూత మహర్షి సౌనకాది మునులకు ఇలా చెబుతూ ఉన్నారు. ఓ మునులారా, పూర్వం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారిని గురించి చెబుతాను వినండి. కాశీనగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర బాధను అనుభవిస్తూ అన్నవస్త్రాలకు సైతం లేక పడరాని పాట్లు పడుతూ ఉండేవాడు. ఒకనాడు భగవంతుడు అతనిపై దయతలచి వృద్ధిని వేషంలో అతని ఎదుట నిలిచి, ఓయి విప్రోత్తమ, నీవెందుకు దుఃఖిస్తున్నావు? నీ వృత్తాంతమంతా చెప్పవలసింది అని అన్నాడు. అంతటా ఆ బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేను మిక్కిలి దరిద్రుడనై భిక్షాటనంతో జీవిస్తూ ఉన్నాను. పడరాని పాట్లు పడుతూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాను. నా దరిద్రం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ వృద్ధుని వేషంలో ఉన్న భగవంతుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే. ఆ స్వామిని పూజించు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ వ్రత విధానం వివరించి అక్కడే అదృశ్యమయ్యాడు. ఆ వృద్ధుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసుకుంటాను అని బ్రాహ్మణుడు సంకల్పించుకున్నాడు. ఆ విషయాన్నే తలుచుకుంటూ నిద్ర పట్టని వాడే తెల్లవారుజామునే లేచి
ఈ రోజు తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటానని మళ్ళీ సంకల్పం చెప్పుకున్నాడు. యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయవలన ఆ రోజున బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దరిద్ర బాధలు తీరి సకల సంపదలతో విలసిల్లాడు. ప్రతీ నెల విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. క్రమేపీ అతనికి మహదైశ్వర్యం పట్టింది. సర్వ పాపాల నుంచి విముక్తి పొందాడు. మరణానంతరం మోక్షం పొందాడు. భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్లయితే వారి సర్వ దుఃఖాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వృత్తాంతాన్ని మీకు తెలియజేశాను అని సూత మహర్షి చెప్పారు. అప్పుడు ఋషులు మళ్ళీ ఈ విధంగా అడిగారు, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని వల్ల విన్నవారెవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? చెప్పండి, మాకు వినాలని ఉంది అని సూత మహర్షిని అడిగారు. సూత మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు, మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకరోజు తన శక్తి కొద్దీ బంధుమిత్రులను పిలుచుకొని వ్రతం చేయడం ప్రారంభించాడు. అంతలో ఒక కట్టెలమ్ముకునేవాడు అక్కడికి వచ్చి కట్టెల మోపును బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతాన్ని చూడసాగాడు. బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్నంతా ఓపికతో చూసి దేవునికి బ్రాహ్మణునికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసిన పూజ ఏమిటి? దాని వలన కలిగే ఫలితం ఏమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడు ఈ విధంగా చెప్పాడు, ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చేస్తే సర్వకార్యాలలో సిద్ధి కలుగుతుంది. కోరిన కోరికలు ఫలిస్తాయి. సకలైశ్వర్యవంతులు కావచ్చు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న ఆ కట్టెలమ్ముకునేవాడు చాలా సంతోషించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్ళాడు. అతడు సత్యనారాయణ స్వామినే మనసులో ధ్యానిస్తూ వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ కట్టెలు అమ్మడం ద్వారా వచ్చే ధనంతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని తలుచుకున్నాడు. అతడు కట్టెలను అమ్మడానికి మరుసటి దినం నగరంలో ధనవంతులున్న ఇళ్లవైపు వెళ్ళాడు. స్వామి అనుగ్రహం చేత అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికి అతడు సంతోషించి అరటిపళ్ళు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, పూజా సామాగ్రిని అంతటినీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. బంధువులందరినీ పిలిచి శ్రద్ధగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో సర్వ సంపదలు కలిగినవాడై సకల సౌఖ్యాలు అనుభవించి అంత్యకాలంలో సత్యలోకం చేరుకున్నాడు. ద్వితీయాధ్యాయం సంపూర్ణం. ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలు తృతీయాధ్యాయం ప్రారంభం. సూతుడు మరో కథను చెప్పడం మొదలుపెట్టారు. ఓ మునులారా, పూర్వం ఉల్కాముకుడనే రాజుండేవాడు. అతడు ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. ప్రతిదినం దేవాలయానికి వెళ్ళేవాడు. ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీలా నది తీరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాడు. ఇంతలో సాధువు అనే ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడు. అపారమైన ధనరాశులతో వస్తువులతో ఉన్న నావను తీరాన నిలిపి వ్రతం చేస్తూ ఉన్న ఆ రాజును సమీపించి వినయంతో ఇలా అడిగాడు, ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. అంతట రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తి కోసం మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. మహారాజు చెప్పిన ఆ మాటలు విన్న ఆ సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అని అన్నాడు. తరువాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి చెప్పాడు. భక్తి శ్రద్ధలతో భార్యాభర్తలిద్దరూ కలిసి తమకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరించాలని సంకల్పం చేసుకున్నారు. కొంతకాలానికి
లీలావతి గర్భవతి అయ్యింది. 10వ మాసంలో పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి తన భర్తతో, నాథా, మనకు సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలని అనుకున్నాం కదా, మనకు పుత్రిక ఉదయించింది కదా, కనుక ఈ వ్రతం చేసుకుందాము అని భర్తకు చెప్పింది. దానికి ఆ వర్తకుడు, లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక ఆ వ్రతం చేద్దాము అని భార్యను సమాధానపరిచాడు. వ్యాపారం పనిపైన వేరే నగరానికి వెళ్ళాడు. కళావతి క్రమంగా యుక్త వయసుకు చేరుకుంది. తండ్రి అయిన సాధువు తన తోటి వర్తక సహచరులతో ఆలోచించి కళావతికి వరుణ్ణి వెతికించేందుకు దూతను పంపాడు. ఆ దూత దేశ సంచారం చేసి కాంచన నగరం నుంచి యోగ్యుడైన పెళ్లికొడుకును వెంట పెట్టుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశ్య బాలకుణ్ణి చూసిన సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయి పెళ్లి వేడుకల్లో ఆనందిస్తూ సాధువు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం మరిచాడు. కొంతకాలం గడిచింది. వ్యాపార దక్షత గల సాధువు వ్యాపారం కోసం అల్లునితో సహా విదేశాలకు బయలుదేరి వెళ్ళాడు. చంద్రకేతుడనే మహారాజు యొక్క పరిపాలనలో ఉన్న రత్నసానుపురం అనే నగరాన్ని వాళ్ళిద్దరూ చేరుకున్నారు. దురదృష్టవశాత్తు అదే రోజున రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డారు. వారిని రాజభటులు తరుముతూ ఉండగా సాధువు ఇతర వర్తకులు ఉన్న వైపునకు దొంగలు పరిగెత్తుకుని వచ్చారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి వారి వద్దన ఉన్నటువంటి ధనాన్ని సాధువు ఉన్న చోట పారవేసి వెళ్ళిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజధనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలని నిశ్చయించుకున్నారు. సాధువును అతని అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకుపోయారు. ఆ రాజభటులు, మహారాజా, ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని చెప్పారు. అంతట చంద్రకేతు మహారాజు విచారణ అవసరం లేదని అంటూ వారిని చెరసాలలో బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. వర్తకులంతా మొత్తుకున్నా వారినెవ్వరూ పట్టించుకోలేదు. భటులు వారిని కారాగారంలో బంధించారు. అది చాలదన్నట్లుగా చంద్రకేతు మహారాజు వర్తకుల పడవల్లో ఉన్న ధనం కూడా దొంగ సొమ్ము అయి ఉండవచ్చని భావించి తన ధనాగారానికి చేర్పించాడు. సాధువు చెరసాలలో మగ్గుతూ ఉన్న కాలంలోనే ఇంటి వద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాలు పాలయ్యారు. వారి ఇంటిలో దొంగలు పడి సంపదనంతా దోచుకుపోయారు. లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యింది. తినటానికి కూడా తిండి లేక ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుని బ్రతకసాగింది. కుమార్తె కళావతి కూడా తల్లితో పాటు బిచ్చమెత్తుకోసాగింది. అలా ఒకనాడు భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఒక ఇంటిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా చూసింది కళావతి. ఆ వ్రతము వ్రతకథ పూర్తయ్యేదాకా విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. అక్కడ ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసిన లీలావతి కోపగించి, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని నిలదీసింది. అందుకు కళావతి, అమ్మా, నేనొక ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ అక్కడే ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతం చేసుకున్న వారికి కోరిన కోరికలు తీర్స్తుందంట కదా అని అడిగింది. లీలావతి కుమార్తె మాటలు విని, అమ్మాయి, నువ్వు పుడితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మీ తండ్రి గారు గతంలో మొక్కుకున్నారు. నేటి వరకు చేయకపోవడం మూలంగానే మనకు ఈ కష్టాలు వచ్చి పడ్డాయి. మన కష్టాలు తీర్చడానికి తరుణోపాయం మనం వ్రతం చేయడమే అంటూ అప్పటికప్పుడే వ్రతం సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి, కుమార్తె కళావతి కలిసి ఉన్నంతలో మిక్కిలి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. స్వామి, మా అపరాధం మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరేలాగా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి ఆ సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజుకి కలలో కనిపించి ఈ విధంగా చెప్పారు. రాజా,
నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపించి వేయి అని ఆజ్ఞాపించారు. మరునాడు ఉదయాన్నే రాజు సభను ఏర్పాటు చేశారు. గత రాత్రి తాను చూసిన స్వప్నాన్ని అందరికీ వివరించారు. వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. భటులు తీసుకువచ్చిన వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలిచున్నారు. రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకీ ఆపద దైవవశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేశాడు. వారిని నూతన వస్త్రములతో సత్కరించాడు. ఇంకా అనేక విధాలుగా వారిని గౌరవించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ధనాన్ని కూడా రెట్టింపుగా ఇచ్చి వారిద్దరిని సంతోషపరిచాడు. సకల మర్యాదలతో వారిని సాగనంపాడు. వర్తకులు పరమానందభరితులై పడవని ఎక్కి రత్నపురానికి బయలుదేరారు. తృతీయ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలు. చతుర్థాధ్యాయం ప్రారంభం. సూత మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. చంద్రకేతు మహారాజు చెర నుంచి విముక్తులైన వర్తకులిద్దరూ సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవునికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. సన్యాసి రూపాన్ని ధరించి ఒక తీరంలో దర్శనమిచ్చాడు. కాలకృత్యాల కోసం పడవను ఆపుకున్న వారిని ఉద్దేశించి, నాయనలారా, మీ పడవలో ఏముంది అని అడిగాడు. ధనమధాంధులైన ఆ వైశ్యులు ఆ సన్యాసిని పరిహసిస్తూ, మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా ఏమి? పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవు అని బదులు చెప్పారు. ఆ మాటలు విని సన్యాసి చిరునవ్వు నవ్వి, అట్లే అగుగాక అని అన్నారు. మళ్ళీ ప్రయాణం కొనసాగించడానికి పడవ వద్దకు వచ్చిన సాధువర్తకుడు పడవలో కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. సంపదల స్థానంలో ఆకులు అలములను చూసి దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తరువాత ధనధాన్య సంపదలన్నీ మాయమయ్యాయని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూచి, మామయ్య, ఏడవడం వల్ల ప్రయోజనమేమిటి? మహనీయుడైన ఆ సన్యాసిని పరిహసించినందుకు మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాం. కనుక ఆయననే వేడుకుందాం, ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తారు, మన కోరికలు నెరవేర్చగలరు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి, స్వామి, జ్ఞానశూన్యుడనై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును మన్నించండి, క్షమించి నాపై దయ చూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. భోరున విలపించాడు. అంతటా సన్యాసి, పోయి నా వ్రతం చేస్తానని చెప్పి మరిచిపోవడం భావ్యమా? దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపం ఇచ్చాను. నా శాపం వల్లనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అన్నారు. అంతటా సాధువు, స్వామి పుండరీకాక్ష, లోకమంతా నీ మాయ వల్లనే మోహంలో పడి కొట్టుమిట్టులాడుతుంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను జయింపలేకపోతూ ఉన్నారు, నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. మానవ మాతృడనైన నేనెంతటి వాడను తండ్రి? నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మజీవిని నేను. నీ అనుగ్రహానికి దూరమై తపిస్తూ ఉన్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి? నా అపరాధాన్ని మన్నించండి. ఇక మీదట నిన్నెప్పుడూ మరవకుండా పూజిస్తాను. శరణన్న వారిని రక్షించు. కరుణా సముద్రుడవు, నన్ను అనుగ్రహించు. నా సంపదను నాకిప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధువర్తకుని ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత సాధువు తన పడవను పరిశీలించి చూడగా అదంతా ధనరాశులతో నిండి ఉంది. ఆ సత్యదేవుని దయ వల్లనే తన కోరిక తీరిందనుకుని పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహానికి ప్రయాణం సాగించాడు. కొద్ది కాలానికి తమ సొంత ఊరు చేరుకున్నారు. అల్లుడు, మామ ఇద్దరు రత్నపురానికి చేరుకున్నామనేటువంటి విషయాన్ని ఒక దూత ద్వారా కబురును ఇంటికి పంపాడు. సరిగ్గా దూత సమాచారం ఇచ్చే సమయానికి లీలావతి, కళావతి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుతూ ఉన్నారు. అప్పుడు
లీలావతి ఆ వార్త విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ స్వామి వ్రతం త్వరగా ముగించి రావమ్మా, నేను పడవ వద్దకు వెళుతూ ఉన్నాను అని చెప్పి వెళ్ళింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించడం మరిచింది. పరుగు పరుగున పతిని చూడడానికి వెళ్ళింది. ప్రసాదాన్ని ఆరగించకుండా వచ్చినందుకు సత్యదేవుడు ఆమెకు మరో పరీక్ష పెట్టాడు. ధనాన్ని సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు. అది చూసిన తీరాన ఉన్న వారందరూ హాహాకారాలు చేశారు. లీలావతి, కళావతి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవడం ఏమిటి? చూసిన లీలావతి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా ఆ దేవుని మాయగాక మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. ఇదంతా ఆ దేవుని మాయగాక మరేమిటి అంటూ దుఃఖించసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు ఏడవసాగింది. తన భర్త తన కళ్ళ ఎదుటే మునిగిపోవడం చూసిన కళావతి అతని పాదుకలను తీసుకుని వాటితో సహగమనం చేయడానికి సిద్ధపడింది. సాధువర్తకుడు ఇదంతా చూసి దుఃఖంలోనూ తెలివి తెచ్చుకొని ఇదంతా ఆ స్వామి మాయ కాబోలు అని ఊహించాడు. శక్తి కొద్దీ స్వామిని పూజిస్తానని సంకల్పించి అందరితో పాటు స్వామిని వేడుకున్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఓయి సాధు, నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా వ్రతాన్ని ముగించి ప్రసాదాన్ని ఆరగించడం మరిచింది. ఆమె మళ్ళీ ఇంటికి పోయి ప్రసాదాన్ని భుజించి వస్తే అంతా శుభం కలుగుతుందని ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి పరుగు పరుగును ఇంటికి వెళ్ళింది. కళ్ళకద్దుకుని ప్రసాదం తీసుకుంది. తప్పు మన్నించమని స్వామిని వేడుకొని తిరిగి నది వద్దకు వచ్చింది. ఆశ్చర్యంగా తన భర్త పడవతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. సాధువర్తకుడు నది ఒడ్డునే అందరితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఇంటికి వెళ్ళాడు. అటు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతము ప్రతి పౌర్ణమి నాడు రవి సంక్రమణ సమయంలోనూ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యాలు పొందాడు. చివరకు మోక్షం పొందాడు. చతుర్థాధ్యాయం సంపూర్ణం. ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలు పంచమాధ్యాయం ప్రారంభం. సూత మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓం మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వము తుంగధ్వజుడనే రాజు ఉండేవారు. అతడు ధర్మపారాయణుడై ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అతడు ఒకనాడు వేట కోసం అడవికి పోయి తిరిగి వస్తూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. దూరంగా ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది యాదవులు వ్రతం చేసుకుంటూ ఉంటే చూశాడు. స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తర్వాత గోపాలురు ఆ ప్రసాదాన్ని రాజుగారికిచ్చి స్వీకరించమన్నారు. రాజు అహంకారంతో, ఈ గోపబాలురు చేసినటువంటి వ్రతాన్ని నేను చూడడం ఏమిటి, ఆ ప్రసాదాన్ని నేను స్వీకరించడం ఏమిటి అని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాజు యొక్క కళ్ళు తెరిపించేందుకు శ్రీ సత్యనారాయణ స్వామి ఈ లీలను ఈ విధంగా ప్రదర్శించాడు. రాజుగారి 100 మంది కుమారులు అకారణంగా చనిపోయారు. రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శత్రువులు యుద్ధం ప్రకటించినట్లు వార్తలు వినవచ్చాయి. ఇదంతా చూచిన రాజుకు జ్ఞానోదయమైంది. ఆహా, నిన్నటి రోజున యాదవులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేను తిరస్కరించినందువల్లనే ఈ సమస్యలు నన్ను చుట్టుముట్టాయి అనుకుని వెంటనే గొల్లల వద్దకు వెళ్ళి వ్రత విధానం తెలుసుకుని వచ్చాడు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించాడు. అంతటా స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాది సంపదలను 100 మంది పుత్రులను రాజ్య సుఖాలను ఇచ్చి అనుగ్రహించాడు. రాజు క్రమం తప్పక ఈ వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని పొందాడు. మహోన్నతమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసేవారు, వ్రతం చూచినవారు, కథ విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను, పుత్ర పౌత్రాభివృద్ధిను పొందుతారు. ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు, మోక్షం కూడా పొందుతారు. ఈ వ్రతం భక్తితో చేస్తే
దరిద్రులు ధనవంతులవుతారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారు భయం తొలగిపోతుంది. ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖాల నుంచి విముక్తి చేయగల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని, దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు బోధించారు. విశేషించి ఈ కలియుగంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించినది ఏదీ లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదం అని సూత మహర్షి సౌనకాది మునులకు వ్రత విధానాన్ని తెలియచేశారు. ఇది శ్రీ పంచమోధ్యాయం సంపూర్ణం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.